హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో అనేది సివిటీలోనే యూనిట్ 3లో సెకండ్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది చూస్తున్నాము. లాస్ట్ టైం ఆల్రెడీ ప్రాబ్లం 1 కన్వల్యూషన్ చెప్పాము. ఇంకో ప్రాబ్లం ఈ మెథడ్లోనే చూస్తున్నాము. ఇదేమంటే జస్ట్ అనేది నెంబర్స్ అనేది చేంజ్ అయ్యాయి. ఈ 2 మెథడ్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. క్వశ్చన్ ఏమంటే యూజింగ్ కన్వల్యూషన్ థియరం ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ s² + 4 × s² + 9 ఇలా ఇచ్చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను, మనకు వచ్చిన క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ మనం గివెన్ డేటా అని రాసి ఫార్ములాస్ అని రాస్తే మనకి 2 to 3 మార్క్స్ మినిమంగా ఉంటాయి. ఫస్ట్ మనం క్వశ్చన్ 2 to 3 టైమ్స్ చదివి గివెన్ డేటా అనేది రాయాలి ఏ క్వశ్చన్కైనా కానీ. ఇక్కడ మనకి గివెన్ డేటా ఉంది కాబట్టి గివెన్ డేటా ఏమంటే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్, నేను ఆల్రెడీ ముందు ప్రాబ్లం డిస్కస్ చేశాను. మనకి ఇచ్చిన దాన్ని ఒకదాన్ని f⁻(s) ఇంకో దాన్ని g⁻(s) అని అనుకుంటాము. కాబట్టి మనము ఒకదాన్ని f⁻(s) ఇంకోదాన్ని g⁻(s) అనుకున్నాము. ఇక్కడ ఏమంటే ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ f⁻(s) × g⁻(s) f(t) × g(t). మన కన్వల్యూషన్ థియరంలో ఫార్ములా అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t f(u) × g(t - u) × du. ఇక్కడ మనము ఒకదాన్ని f⁻(s) ఇంకోదాన్ని g⁻(s) అనుకుంటాం. కాబట్టి ఇక్కడ f⁻(s) అంటే నేను s/s² + 4 అని తీసుకుంటున్నాను. ఇంకోటి g⁻(s) అంటే s/s² + 9. ఇక్కడ s అని తీసుకున్నాను అంటే ఇక్కడ x² ఉంది కాబట్టి ఒక s దీంట్లో పెట్టుకున్నాను, ఇంకో s అనేది దీంట్లో పెట్టుకున్నాను కాబట్టి s/s² + 4, ఇంకోటి s/s² + 9 కాబట్టి f⁻(s) g⁻(s). నెక్స్ట్ దీని తర్వాత మనం ఇన్వర్స్ లాప్లాస్ అని చేసుకుంటాము. ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ f⁻(s) చేస్తే మనకి ఏంది, మామూలు మన డైరెక్ట్ ఫార్ములా ఉంది. s/s² + 4 అంటే cos 2tగా రాసుకోవచ్చు. మనం 4 అంటే రాసుకో 2² కావచ్చు. కాబట్టి మనకు ఫార్ములా s/s² + 2² ఎట్లా రాసుకోవచ్చు అంటే cos 2tగా రాసుకోవచ్చు. దీన్ని మనము f⁻(s)ని ఇన్వర్స్ లాప్లాస్ చేస్తే మనకి f(t) వస్తుంది. అలానే g⁻(s)ని ఇన్వర్స్ లాప్లాస్ చేస్తే g(t) వస్తుంది. నెక్స్ట్ g(tని మనం యూలోకి మార్చుకుంటాము. సేమ్ అలానే s/s² + 9 ఎలా రాసుకోవచ్చు అంటే cos 3tగా రాసుకోవచ్చు. 9 3² రాసుకుంటాం కాబట్టి ఇక్కడ cos 3tగా రాసుకున్నాము. నెక్స్ట్ f(t) అంటే మనకేమొచ్చింది ఇక్కడ cos 2t ఇక్కడ వచ్చిన ఈ వాల్యూ పెట్టుకున్నాం. మనకి ఫార్ములా అనేది యూలో ఉన్నాయి కాబట్టి మనం t నుంచి యూకి మార్చుకుంటాం. కాబట్టి f(u) = cos 2uగా రాసుకున్నాం. అలానే మనము g(t) ఆల్రెడీ మనకి cos 3t వచ్చింది. మనకి ఫార్ములా ఏముందంటే g(t - u). కాబట్టి మనము ఇక్కడ u ప్లస్లో అంతా t - u అనే పెట్టుకుంటాము. ఇక్కడ చూడు t ప్లస్లో t - u cos 3 × t - u అని పెట్టుకున్నాము. నెక్స్ట్ మనం ఫార్ములా రాసుకుంటాం ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ f⁻(s) × g⁻(s). దానికి ఫార్ములా ఏమంటే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t f(u) × g(t - u) × du. ఇది కన్వల్యూషన్ థియరంకి ఇదే మెయిన్ ఫార్ములా. ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ మనకి f(u) తెలుసు, g(t - u) ఈ రెండు తెలుసు. జస్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది అయిపోతుంది. ఇక్కడ చేసినా కానీ మనకి 10 మార్క్స్కి 5 to 6 మార్క్స్ అనేది ఈజీగా పడుతుంది. నెక్స్ట్ f⁻(s) అంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం s/s² + 4 అని ఇక్కడ తీసుకున్నాం. అలానే g⁻(s) అంటే s/s² + 9 తీసుకున్నాం. దానికి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t f(e) వాల్యూ ఏమి cos tu, g(t - u) అంటే cos 3 × t - u × du. ఇది సబ్స్టిట్యూట్ చేసుకునేసినాం. ఇక్కడ అనేది మనము ఫార్ములా కోసం అనేది 1/2 అనేది పెట్టుకున్నాము, 2 పెట్టుకున్నాము. ఇక్కడ స్టార్టింగ్లో 1/2 ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ 2 పెట్టుకున్నాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇదే ముందు స్టెప్లో ఉన్న ఈక్వేషన్. ఇలా ఎందుకు పెట్టుకున్నామంటే మనకు ఫార్ములా ఉంది 2 cos a cos b. దానికి ఫార్ములా ఏమంటే cos a + b + cos a - b. ఈ ఫార్ములాకి మార్చుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ cos a cos b అనేది ఉంది. ఇంకా మనకు కావాల్సిన ఫార్ములా ఏం కావాలి, 2 కావాలి కాబట్టి 1/2 × 2 పెట్టుకున్నాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 1 ఇంటూ చేసినా ఏమొచ్చినా సేమ్ వాల్యూ వస్తుంది. కాబట్టి మన ఫార్ములా కోసం ఇక్కడ 2 ఇక్కడ 1/2 పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు మనము ఇది ఏ ఫార్ములా ఉంది, 2 cos a cos b ఫార్ములాలో ఉంది. దానికి మన ఫార్ములా ఏముంది cos a + b + cos a - b. ఆ ఫార్ములా రాసుకుంటున్నాం. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t 2 cos a cos b అంటే cos a + b + cos a - b అని డిస్కస్ చేసినాం. అదే ఇక్కడ పెట్టుకున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏమంటే 1/2 అది రాసుకునేసిన మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t. ఇక్కడ మనకి cos ఇక్కడ 2u అనేది కాబట్టి అట్టే పెట్టుకుంటాం. ప్లస్ ఇక్కడ
3 ఇంటూ టీ ఏమవుతుంది 3t అవుతుంది, మైనస్ 3u ఇక్కడ 3u అవుతుంది. కాబట్టి 3t అనేది రాసుకున్నాము. మైనస్ 3u ప్లస్ 2u చేస్తే మైనస్ u అనేది వస్తుంది. సేమ్ అలానే ప్లస్ కాస్, నెక్స్ట్ ఇక్కడ 2u అనేది అలా పెట్టుకున్నాం. మైనస్ 3t ఉంది కాబట్టి మైనస్ 3t పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3 ఇంటూ మైనస్ u ఆటోమేటిక్గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3u ఇక్కడ 2u ఉంది, టోటల్ 5u మైనస్ 3t అని రాసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఇన్వర్స్ ల్యాప్లాస్ ఆఫ్ s² ప్లస్ 4 ఇంటూ s² ప్లస్ 9 ఉంది. నెక్స్ట్ 1/2 అనేది పెట్టుకునేసినాము. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3t మైనస్ u. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమవుతుందంటే సైన్ అవుతుంది. ఇక్కడ 3t మైనస్ u ఉంది కాబట్టి సైన్ కాస్ ఏమవుతుంది సైన్ 3t మైనస్ u బై మనం ఇక్కడ యూతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యూ ఏం లేదంటే 1 ఉన్నట్టు, కాబట్టి ఇక్కడ -1 డినామినేటర్లో పెట్టుకుంటాం. ప్లస్ అలానే మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది, మొత్తం కాస్ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఇది కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమో సైన్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ ప్లస్ అంటే ఈ 5u మైనస్ 3tనే కదా, కాబట్టి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. డివైడెడ్ బై 5 ఇక్కడ మనము డిఫరెన్షియేషన్ యూతో చేస్తున్నాం కాబట్టి యూకి అనేది ఏం కాన్స్టెంట్ ఉందో అది మనము డినామినేటర్ తీసుకుంటాం, అంతే ఇంకేం లేదు. కాబట్టి ఇక్కడ u = 0 to t అనేది తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ 1/2 ఇక్కడ 1/2 అనేది రాసుకునేసినాము. నెక్స్ట్ సైన్ మనము ఆ పైన స్టెప్ మాత్రమే కింద రాసుకున్నాం. ఏమంటే యూ ప్లేస్లో అంతా మనం టీ అనేది సబ్స్టిట్యూట్ చేసాము. ఈ కింద ఈక్వేషన్ యూ ప్లేస్లో అంతా మనం టీ అనేది పెట్టేసాము కాబట్టి ఫస్ట్ ఇక్కడ పెట్టేసాం. నెక్స్ట్ యూ ప్లేస్ అంతా 0 పెట్టాలి కాబట్టి మైనస్ ఈ యూ ప్లేస్ అంతా 0 పెట్టేసినాం, అదే ఈ స్టెప్. నెక్స్ట్ 1/2 నెక్స్ట్ సైన్ 3t మైనస్ t ఏమవుతుంది 2t అవుతుంది కాబట్టి సైన్ 2t బై -1 ప్లస్ 5t మైనస్ 3t అంటే 2t వస్తుంది కాబట్టి ఇక్కడ సైన్ 2t బై 5 పెట్టుకున్నాము. అలానే మనకు మైనస్ సైన్ 3t బై -1 మైనస్ సైన్ -3t బై 5. మనం ఇలా సైన్ -3t అయినా రాసుకోవచ్చు, లేకపోతే -3t అయినా సేమే. నెక్స్ట్ 1/2 సైన్ 2t బై -1 యాజ్ ఈ 2 స్టెప్స్ ఎలా రాసుకునేసినాము. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ సైన్ 3t. అలానే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి సైన్ 3t బై 5. ఫైనల్గా మనకి 1/2 అనేది పెట్టుకునేసినాము. నెక్స్ట్ ఇక్కడ సైన్ 2t కాబట్టి సైన్ 2t ఈ రెండిట్లో మనకి కామన్గా ఏముంది సైన్ 2t ఉంది కాబట్టి సైన్ 2t అనేది తీసేసినాం. నెక్స్ట్ ఇంకా -1 ఉంటుంది ప్లస్ 1/5 అనేది ఉంటుంది. ఆ 1/5 అనేది ఇక్కడ పెట్టేసినాం. ప్లస్ ఈ రెండింటిలో మనకి కామన్గా ఏముంది సైన్ 3t కాబట్టి దీన్ని బయట తీసేసినాం. ఇంక ఇక్కడ ఏం లేకపోతే 1 ఉంటుంది, 1 + 1/5 ఇంకా అది ఇదే మనకి ఫైనల్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, మనం డైరెక్ట్గా క్యాల్సీలో -1 + 1/5 కొడితే డైరెక్ట్గా -4/5 వస్తుంది. అలానే క్యాల్సీలో 1 + 1/5 అనేది కొడితే మనకి 6/5 వస్తుంది. ఇంకా మనకి సైన్ 3t ఉంది కాబట్టి సైన్ 3t. ఇదే ఫైనల్గా కన్వల్యూషన్ మెథడ్ అంటే అంత కష్టమేం కాదు, జస్ట్ 1 to 2 times and 2 problems అని చూస్తే ఈజీగానే మనకు అర్థమైపోతుంది. వీడియో అనేది ఎక్కడైనా డౌట్ వచ్చి ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అనేది అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ అనేది CVTలో కావాలంటే ఏ యూనిట్ అయినా అడిగితే నేను చెప్తాను. మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి యూజ్ అయ్యే వాళ్ళకి.